హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ క్వీన్ ఆఫ్ చాటర్స్. పిల్లల్ని కనడం పెద్ద ప్రాసెస్ అయితే ఆ కనిన డేని ప్రతి ఇయర్ సెలబ్రేట్ చేయడం ఇది ఒక పెద్ద టాస్క్. ప్రతి పేరెంట్కి పిల్లల బర్త్డే వస్తుందంటే ఏం చేయాలి, ఎక్కడ చేయాలి, ఎలా సెలబ్రేట్ చేయాలి, వీళ్ళకేం ఇష్టం, ఏ థీమ్ పెట్టాలి, ఇంక ఇదే మైండ్లో రన్ అవుతూ ఉంటుంది. ఇయర్కి కొత్త కొత్త థీమ్స్తో మనం కొత్త ప్లానింగ్స్తో కొత్త ఎగ్జిక్యూషన్స్తో మనం బయటకు వస్తూ ఉండాలి. అప్పుడే కదా పేరెంట్స్లో ఉన్న ఆ టాలెంట్ అనేది బయటకు వస్తుంది. నాకైతే లిటరలీ బర్త్డే సెలబ్రేట్ చేయడం అన్నా, సర్ప్రైజెస్ ఇవ్వడం అన్నా చాలా ఇష్టం. కానీ మా అబ్బాయి విషయానికి వచ్చేసరికి ఏం చేయాలి అని ప్రతి ఇయర్ ఒక క్వశ్చన్ మార్క్. ఈ ఇయర్ ఏం చేద్దాం అని. సో ఏం చేసినా ఏం చేయకపోయినా పిల్లల బర్త్డే కాబట్టి పిల్లలే సెలబ్రేట్ చేసుకుంటారు కాబట్టి ఇంటికి వచ్చిన పిల్లలకి, స్కూల్లో ఉన్న వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ ఇద్దామని చెప్పి నేను ప్రతి ఇయర్ అనుకుంటాను. సో అట్లానే ఫస్ట్ వాళ్ళ సెక్షన్ కంప్లీట్ చేసేద్దామని చెప్పి ఒకరోజు బయటికి వెళ్ళి ఇంటికి వచ్చిన పిల్లలకి, మా అక్క వాళ్ళ పిల్లలకి, మా రిలేటివ్స్ పిల్లలకి అండ్ స్కూల్లో పిల్లలకి అలా రిటర్న్ గిఫ్ట్ సెక్షన్ అయితే కంప్లీట్ చేసేసాను. సో ఆ కంప్లీట్ చేసిన ప్రాసెస్లో అంత ఫ్రస్ట్రేషన్ అయిపోయి ఉంటాం కదా. అసలే ఎండాకాలంలో బయటకు వెళ్తే చిరాకుగా ఉంటుంది. సో ఎండాకాలంలో బయటకు వెళ్ళినప్పుడు మనకి ఎండ్ ఆఫ్ ద డే ఎక్కడికి వెళ్ళాలనిపిస్తుంది, బీచ్కే వెళ్ళాలనిపిస్తుంది. సో అట్లా నాకు కూడా బీచ్కి వెళ్ళాలనిపించి అక్కడికి వెళ్ళి కాసేపు అట్లా రిలాక్స్ అయ్యాను. ఈ క్లిప్ మా ఫ్రెండ్ షూట్ చేశాక నాకు అర్థమైంది ఏంటంటే నేను కూడా సేల్స్ గర్ల్ లాగే అనిపించాను లిటరల్గా. ఎందుకో మరి నాకు అట్లా ఫీలింగ్ వచ్చింది. సో ఎక్కడికి వెళ్ళినా ఇన్స్టాగ్రామ్లో మనకు వచ్చే రీల్స్ వల్ల ఇక్కడ ఇది ఉంది, అక్కడ వద్దుంది, అది టేస్ట్ చేయాలని పరిగెడతాం కదా. నా ఫ్రెండ్ కూడా అలాంటి వాటిల్లో మంచి కంపానియన్షిప్ ఇస్తుంది. సో అది గూగుల్ మ్యాప్స్లో పెట్టి ఆ లొకేషన్ పెట్టి ఆన్ చేసి ఇటు వెళ్ళాలని డైరెక్షన్స్ చెప్తే మనం బండి మీద చక్కగా తీసుకెళ్ళి ఆ ప్లేస్లో ఆపుతాం అనమాట. సో అట్లాగే ఈ ప్లేస్కి కూడా వెళ్ళి ఇక్కడ మంచిగా ఐస్ క్రీమ్స్ అయితే తిన్నాము. ఇక్కడ నాకు లిటరలీ నచ్చింది ఏంటంటే మ్యాంగో ఫ్లేవర్ బాగుంది. ఇది నా ఒపీనియన్, మిగతా వాళ్ళకి నచ్చుండొచ్చు, బట్ నాకైతే మ్యాంగో ఫ్లేవర్ చాలా బాగా నచ్చింది. చిన్నప్పుడు తిన్నాం అట్లాంటివి, మళ్ళీ ఇదే నేను తినడం ఇట్లా. సో ఫైనల్గా గిఫ్ట్స్ మళ్ళీ డిస్ట్రిబ్యూషన్కి వెళ్తాయి కాబట్టి బాయ్స్ సెషన్ అంతా మా అబ్బాయి తీసుకున్నాడు, గర్ల్స్ సెషన్ అంతా మా నిధి పాప తీసుకొని చక్కగా గిఫ్ట్స్ అన్నీ చక్కగా ప్యాక్ చేసేసి అందులో చాక్లెట్స్ ఏవైతే పెట్టాలో అవన్నీ పెట్టేసి ఎవరి సెషన్స్ వాళ్ళు కంప్లీట్గా చేసేసుకున్నారు. నేను బాయ్స్కి ఇచ్చింది అయితే ఈ టైప్ ఆఫ్ బ్యాగ్స్, గర్ల్స్కి ఏమో ఈ టైప్ ఆఫ్ బ్యాగ్స్ ఇచ్చాను. నాకు కొంచెం యూనిక్గా అనిపించాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాడ్ సెట్. ఇది ఎవరైతే పిల్లలు డ్రాయింగ్స్ అవి వేయడానికి ఇష్టపడతారో వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కొక్క కిట్ కొంటాం, అది అక్కడ స్టోర్ చేయాలి, ఇక్కడ పడిపోతే అక్కడ పడిపోతే. సో ఇట్లా ఒక టైప్ ఆఫ్ కంటైనర్లో అన్నీ వస్తాయి కాబట్టి సో మిస్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో ఇట్లాంటి కిట్ ప్రతి ఒక్కరికి ఉంటే బాగుంటుంది అనిపించింది నాకు. సో మా అక్క వాళ్ళ పిల్లలు చాలా బాగా డ్రాయింగ్ వేస్తారు కాబట్టి వాళ్ళ కోసం అని చెప్పి ఈ కిట్ అయితే నేను తీసుకున్నాను. మా అక్కకి లిటరలీ నువ్వు ఇచ్చావు కానీ అవి ఎక్కడ ఉంటాయో నాకు తెలీదు, వాళ్ళు పడిచేస్తారు అని అన్నది. బట్ నాకైతే నచ్చిందని ఇచ్చాను. సో మా అబ్బాయి బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసాము, అసలు ఏమైంది, ఎవరు వచ్చారనేది మీరే చూడాలి.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.